హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విన్నవించుకోవడం ఏమనగా, ముఖ్యంగా ఈ ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు వరదరారెడ్డి గారు కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక విషయాన్ని మీ కార్యకర్తలు కానీ, మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్రను సృష్టించే విధంగా ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా 2019, 2024 సంవత్సరాలకు సంబంధించి వరుసగా 2 సార్లు టీటీడీ పాలక మండలి సభ్యులుగా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇవి పార్టీలకు సంబంధించి అయినప్పటికీ కూడా ఆ పదవులు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేసే పదవులు. ఈ పదవుల గురించి కూడా మీ దగ్గర ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే ఆ పదవులు ఇప్పించిన వారు కానీ, ఇప్పించే ప్రక్రియలో కానీ ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఎక్కడ కూడా టీటీడీ పాలక మండలి సభ్యులు అనే వ్యక్తి ఈరోజు మీరు ప్రస్తుత పాలక మండలి సభ్యులుగా మీరు చూస్తున్నారు. కొన్ని వేల కోట్ల అధిపతులుగా ఉంటేనే తప్ప పాలక మండలి సభ్యులుగా రారు. ఎన్నోసార్లు శాసనసభ్యులుగా ఉంటే తప్ప పాలక మండలి సభ్యులు రారు. ఎన్నో దాన ధర్మాలు వాళ్ళ కుటుంబ చరిత్రను అనుసరించో ఆ పదవులు వచ్చే సాంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఉంటుంది. అటువంటి పదవులు మేము పడిన కష్టానికి నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు ముందు నుంచి తెలిసినప్పటికీ 2014 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన దగ్గర నేను పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు, మరి ముఖ్యంగా ఆయనకు వెన్నంటి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఈ ఊరికి సంబంధించిన వ్యక్తి ఒక ఆర్యవైశ్యునికి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఇవ్వమని చెప్పి ప్రపోజల్ చేసిన వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఇది మరీ కూడా నేను చెప్తున్నా, ఎన్నో సభల్లో కూడా చెప్తున్నా, మళ్ళా ఒకసారి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. పాలక మండలి సభ్యుడిగా నా పేరు నేనే ఎన్నోసార్లు ఆయనను నేను వారించడం జరిగింది. ఇది చాలా ఆషామాషి వ్యవహారం కాదన్నా, చాలా గట్టిగా ఉంటుంది. నువ్వు మాట ఇచ్చేటప్పుడు జలంలో పలుచన కూడా అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అన్నప్పటికీ కూడా మాకు లేని ధైర్యాన్ని ఆయన ఉనికి పుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర 12/6/2019 ఆ రోజు సమయం లేక మళ్ళీ 17/6/2019 నా దరఖాస్తును, నా అర్జీని ఆయన స్వయంగా నేను వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి అందజేసిన వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రకారంగా మేము తెలిసినప్పటికీ కూడా శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు కానీ సిఫారసు లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోరు. కారణం, నియోజకవర్గంలో బాగా చేసి ఉండాలి, పార్టీకి కూడా కష్టపడి ఉండాలి. అందరు చెప్పంగా నేను ఇవ్వకపోతే బాగుండదని ఆయన కూడా అనుకోవాలి, ఆయన కూడా మన చరిత్ర తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలోనే ఈ పాలక మండలి సభ్యుడిగా వచ్చింది. అలాగే వచ్చినప్పుడు కూడా నీతి నిజాయితీలుగా పనిచేసినాం. మా పదవీ కాలాన్ని కూడా బాగా పూర్తి చేసుకున్నాం. మాకు అండదండలుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. తదుపరి కూడా
మరలా మరొక మారు నా పదవీ కాలం అయిపోయిన వెంటనే మారుతి ప్రసాద్ గారు కూడా రావడం జరిగింది. మారుతి ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా బాగా ఫాలో చేసినారు, గొప్ప పేరు తీసుకొచ్చినారు. ఈరోజు నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం కానీ ఇంకా రాబోయే కాలం ఎన్నో సంవత్సరాల ప్రభుత్వాలైనా సాధారణ ఆర్యవైశ్యునికి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా వస్తుందేమో అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. సామాన్యంగా వచ్చే పరిస్థితి కానీ దరిదాపుల్లో కానీ లేని పరిస్థితి. అటువంటి గొప్ప పదవులు ఈ పొద్దుటూరుకు కేటాయించడం జరిగింది, వరుసగా 2 పర్యాయాలు. ఆ పదవులు తీసుకోవడంలో మాకు ఒకవైపు దేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మన నాయకుల ఆశీస్సులు, ముఖ్యంగా పొద్దుటూరు శాసనసభ్యులు రాతిమల్లు కానీ, తర్వాత అవినాష్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకమైన దృష్టితో ఈ ఊరికి రావడం జరిగింది. అటువంటి గొప్ప పదవిని కూడా ఏలనగా ఆ విధంగా ఆయనకు సంబంధించిన కార్యకర్తలు మాట్లాడడం కూడా మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నా. పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కూడా ఇటువంటి విషయాలు అంటే అసందర్భాన రీతిలో మాట్లాడే మాటలు కానీ, గౌరవప్రదంగా లేకుండా ఉండే మాటలు కానీ మాట్లాడకుండా వారి నాయకులను కట్టడి చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. కారణం ఇది రాజకీయాలకు అతీతంగా ఉండే పదవులు వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉన్న పదవులు. అటువంటి పదవులను కూడా అది సామాన్య పదవులుగా భావిస్తూ ఏలనగా మాట్లాడడం అనేది మంచిది కాదని వారికి కూడా తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని వారి కార్యకర్తలు కూడా తెలియజేసి హుందాపరంగా, రాజకీయ పరంగా, ఏదైనా సిద్ధాంతపరంగా ఉండే మాటలే మాట్లాడాలి, అదేవిధంగా మీరు శిక్షణ ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కోరుకుంటున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.